ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. భారీ అగ్ని ప్రమాదం, 46 మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే, చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాలన్నీ చిలీ అధ్యక్షుడు గ్రాబియల్ స్వయంగా వెల్లడించారన్నమాట. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అడవుల్లో భయంకరమైన మంటలు నిరంతరం వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితి నిరంతరంగా దారుణంగా మారింది. అంతకుముందు శనివారం చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో మధ్య ఉన్న మరియు దక్షిణ 92 అడవులు అగ్నికి ఆహుతమయ్యాయి. కేవలం ఒక్క పూటలోనే సుమారు 43,000 హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతి అయినట్టు చిలీ అధ్యక్షుడు వివరించారు. అడవుల్లో పెరుగుతున్న మంటల దృష్ట్యా చిలీ ప్రభుత్వం శనివారం కేంద్ర మరియు దక్షిణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇక చిలీ అడవుల్లో సంభవించిన మంటల వల్ల అక్కడి ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. దీనివల్ల అడవులో అత్యంత వేగంగా మంటలు వ్యాపించి దగ్ధం అవుతున్నాయని బోరిక్ అన్నారు. మంటలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. దీని తర్వాత అటవీ మంటల కారణంగా కనీసం 46 మంది మరణించారు. పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట.